సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మనం యోగాసనాలు ఇప్పుడు చూద్దాం. ఈ యోగాసనాల వల్ల కొంచెం ఉపశమనం అన్నది కలుగుతుంది. సో ఇప్పుడు మనం ముందుకు పడుకోవాలి. మన అబ్డామిన్ మీద ఇలా ఇలా పడుకున్న తర్వాత టోస్ వెనక వైపుకు ఉండాలి. మనం ఇప్పుడు ఈ 4 ఆర్మ్స్ అంటే ఈ ఎల్బోని ఈ 4 ఆర్మ్ని ఇలా ముందుకు పెట్టాలి. ముందుకు పెట్టి ఈ పామ్స్ని కంప్లీట్గా పెట్టి ఫింగర్స్ వైడ్ ఓపెన్ చేయాలి. దీన్ని సరళ భుజంగాసనం అంటారు. ఇక్కడ ప్రెస్ చేస్తూ లిఫ్ట్ చేయాలి, చెస్ట్ని లిఫ్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ ఇక్కడే ఒక 10 నుంచి 15 సెకండ్లు లేదా 20 సెకండ్లు ఉండొచ్చు. ఇక్కడ మనకు ఇలా ఉండడం వల్ల మన స్పైనల్ మజిల్స్లో స్ట్రెచ్ అయ్యి మనకు డీకంప్రెషన్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఇక్కడ బాగా చేస్తున్నారు, కొంచెం కంఫర్టబుల్గా ఉంది అన్నప్పుడు మనం భుజంగాసన కూడా చేయొచ్చు. మనం చేతులు మన శరీర భాగాలకి పక్కన పెట్టి చెస్ట్కి పక్కన ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. ఎల్బోస్ మనకు క్లోజర్గా ఉండాలి, టోస్ బ్యాక్వర్డ్కి ఉండాలి. ఇలా కంప్రెషన్ చేయకుండా షోల్డర్ దగ్గర రిలాక్స్గా ఉండండి. శ్వాసని నార్మల్గా తీసుకోండి. ఇక్కడ కూడా మనం 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి రిలాక్స్ అవ్వడానికి మనం మకరాసనలో ఉండిపోవచ్చు. మకరాసనలో ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చేతుల్ని వెనక్కి పెట్టండి. కాళ్ళని 2 దగ్గరికి తీసుకొని వచ్చి మన బొటన వేలిని దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ నుంచి మనం శలభాసనకి వెళ్దాం. ఇక్కడ మొదటగా మనం అర్ధ శలభాసనని చూస్తాము. నా శ్వాస తీసుకుంటూ మన రైట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. మన ఈ యొక్క పిరుదుల్ని కొంచెం స్క్వీజ్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ బెండ్ చేయకూడదు. ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు స్ట్రైట్గా పెట్టాలి. టోస్ బ్యాక్వర్డ్ ఉండాలి. ఇలా లిఫ్ట్ చేసి మనం ఒక 20 సెకండ్ల వరకు నుంచి 30 సెకండ్ల వరకు హోల్డ్ చేయొచ్చు. దాని తర్వాత ఎక్సేల్ చేస్తూ కిందికి తీసుకురావాలి. మరి లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. ఇక్కడ 20 నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత ఎక్సేల్ చేస్తూ కిందికి రావాలి. ఆ 20 నుంచి 30 సెకండ్లలో ఉన్నప్పుడు కూడా మీరు శ్వాసని నార్మల్గానే తీసుకోవాలి. ఇలా అర్ధ శలభాసన చేసిన తర్వాత మనం శలభాసన చేద్దాం. శలభాసన కోసం మనం మన పిడికిలి బిగించాలి. మన బొటన వేలుని లోపల పెట్టి మనం మిగిలిన ఫింగర్స్తో మనం పిడికిలి బిగించి ఈ పిడికిల్ని మన థై లోపల ఇలా పెట్టాలి. 2 చేతులను పెట్టాలి. చిన్న మ్యాట్ మీద ఉండాలి. టోస్ దగ్గరికి ఉండాలి. ఇక్కడ మనం ఎల్బో సపోర్ట్తో తీసుకొని నౌ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ మీ 2 కాళ్ళని పైకి లేపాలి. ఇలా ఇక్కడ కూడా మనం 20 నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత ఎక్సేల్ చేస్తూ కిందికి తీసుకురావాలి. ఇలా మనం 2 నుంచి ఒక 3 సార్లు చేసుకోవచ్చు. లిఫ్ట్ చేయడం, హోల్డ్ చేయడం. ఇక్కడ శ్వాసను నార్మల్గా తీసుకుంటూ ఉండాలి. తర్వాత కిందికి తీసుకురావడం. ఇక్కడ ఇది చేయడం వల్ల మనకు మన స్పైనల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అయ్యి మనకు ఈ డీకంప్రెషన్ ఎక్స్పాన్షన్ అయ్యి డీకంప్రెషన్ అన్నది మనకు జరుగుతుంది. ఒకవేళ కొంతమంది సీనియర్ పీపుల్ ఓల్డర్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఇలా సయాటికా గురించి ఇలాంటి స్ట్రెచెస్ మనకు చేసుకోవడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మనకు ఇండ్లలో దివాన్ మంచాలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి కూడా మనం దివాన్ కాటన్కి యూస్ చేసే పిల్లోస్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఈ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు నార్మల్గా శలభాసన కొంచెం మాకు కష్టంగా ఉంది శలభాసన చేయడము అని అనుకుంటుంటే మీరు ఇలాంటి దివాన్ పిల్లోస్ ఉంటాయి కదా, దివాన్ పిల్లోస్ని మనం యూస్ చేయొచ్చు. బోల్స్టర్స్ని లేదా ఇలా యూస్ చేసి మనం శలభాసనలో ఎక్కువసేపు ఉండొచ్చు. ఇది మనకు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. సో వీటి కోసం ఏం చేయాలంటే ఇలాంటి 2 పిల్లోస్ని తీసుకున్న తర్వాత మన నీ కింద పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న పిల్లోని కానీ ఒక 2 పిల్లోస్ని కానీ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ 2 లెగ్స్ని ఇలా పిల్లో మీద పెట్టి నీస్ని ఈ చిన్న పిల్లో మీద పెట్టి ఇలా ఉండడం వల్ల కూడా మనకి ఇది సపోర్టివ్గా ఉంటుంది అనమాట. చిన్న మ్యాట్ మీద ఉండాలి. ఇలా కాలు ఎత్తులో ఉండడం వల్ల కూడా ఇక్కడ మనకు ఈ కంప్రెషన్ అనేది వెళ్ళిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడానికి మనం ప్రయత్నించవచ్చు.
2 నుంచి 3 నిమిషాలు కూడా ఉండొచ్చు. ఇలా చాలా కంఫర్టబుల్గా సూతింగ్గా ఉంటుంది. అంత కష్టం ఏమనిపించదు మనకి, ఎందుకంటే సపోర్ట్ ఉంది కాబట్టి.